370 రద్దు చేయటం వల్ల అక్కడ ఉన్న పౌరులకి లాభం చేకూరుతుందని అసూయతో చేసిన ఉగ్రదాడి. ఈ రోజున పిలిచినా మేము సైన్యంలో చేరి మళ్ళీ మేము ఉగ్రదాడిని అరికట్టేదానికి ప్రభుత్వానికి సాయం చేస్తామని 71 వారు కూడా అటెండ్ చేశాం. కానీ అప్పట్లో కూడా వీళ్ళని పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం. ఆ టైంలో మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలా గట్టిగా పైనుంచి తెలుసుకోవాలి. కానీ అమాయకులైన ఒక పర్యాటక ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు అలా వదలకుండా ఫస్ట్ మన బొంబాయిలో జరిగింది, తర్వాత పుల్వామా జరిగింది, అలాగే జమ్మూ కాశ్మీర్లో కార్గిల్ వార్ అయిందంటే ఇవన్నీ కూడా ఇంటర్నల్లీ సెక్యూరిటీ ల్యాబ్స్ గురించి అవుతాయని. నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మిలిటరీ మాధవరం అంటే ఈ ఊరు పేరు మాధవరం. ఇక్కడ ప్రతి కుటుంబం నుంచి మిలిటరీకి వెళ్ళిన వాళ్ళు ఉంటారని చెప్పి ఈ ఊరిని మిలిటరీ మాధవరంగా పిలుస్తారు. అయితే మనం చూస్తున్నది జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన దాడి గురించి. ఇక్కడ మాజీ ఆర్మీ ఉద్యోగులు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నాతో రండి. ఇప్పుడు మనకి కాశ్మీర్లో పహల్గామ్లో పర్యాటక ప్రాంతంలో ఏదైతే దాడి జరిగిందో దాని మీద మీరు మాజీ మిలిటరీ ఆఫీసర్గా మీ అభిప్రాయం ఏంటండి? నా పేరు లక్కాకల నాగేశ్వరం, మిలిటరీ మాధవరం ఎక్స్ మెన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేను 94లో రిటైర్డ్ అయ్యాను. 30 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. నేను సర్వీస్ చేసిన సమయంలో ఆ ఏరియా అంతా కూడా కొంత పీస్ఫుల్గా ఉండేది. ఓన్లీ ఆర్మీ ట్రూప్స్ మీద వాళ్ళు అటాక్ చేసేవారు ఉగ్రవాదులు. ప్రస్తుతం 370 రద్దు చేయటం వల్ల అక్కడ ఉన్న పౌరులకి లాభం చేకూరుతుందని అసూయతో చేసిన ఉగ్రదాడి ఇది అని మేము భావిస్తున్నాం. నా తరపున నేను ఇది భావిస్తున్నాను. 1, 2, 10-15 రోజుల తర్వాత అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుద్ది. ఈ పెహల్గాం నుంచి క్యాంప్, ఇది పెహల్గాం అన్నది ట్రాన్జిట్. అక్కడి నుంచి అమర్నాథ్కి వెళ్ళేదానికి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఇది బై నడకని వెళ్ళాలి, గుర్రాలు లేదా బై నడక. దీన్ని ఆపాలనే దురుద్దేశంతో పాకిస్తాన్ ఉగ్రదాడి చేయించిందని మేము భావిస్తున్నాం. దీనికి పాకిస్తాన్ తగు మూల్యం చెల్లించుకుంటుంది అని మేము భావిస్తున్నాం. మోడీ గారు దీని మీద గట్టి చర్య తీసుకోవాలి. ఇది తీసుకోకపోతే ఉండగా భారతదేశంలో హిందువులు అనేవాళ్ళు మిగలరని మేము భావిస్తున్నాం. దీని మీద చర్య తీసుకుంటారని మేము భావిస్తున్నాం. మేమంతా కూడా సైన్యానికి ఈ రోజున పిలిచినా మేము సైన్యంలో చేరి మళ్ళీ మేము ఉగ్రదాడిని అరికట్టేదానికి మా వంతుగా మేము ప్రభుత్వానికి సాయం చేస్తామని మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని కూడా పిలవమని పిలుస్తున్నాం. గతంలో సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా అయితే జరిగిందో, సర్జికల్ స్ట్రైక్ అంటే చెడునే తీయాలి, బయటికి మంచిని వదలాలి అనే ఉద్దేశంతో ఆ రోజున గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్ సల్యూట్ చేయాలి. మంచి డిసిజన్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా సర్జికల్ 2 జరుగుద్దని భావిస్తున్నాం. ఈ విధంగా అందులో ఉన్న చెడునంట బయటికి లాగాలి. అప్పుడున్న ఇప్పుడు ఏదైతే జర్నల్ ఉన్నాడో పాకిస్తాన్ ఆ టైంలో కూడా ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేశాడు పాకిస్తాన్. ఆ టైంలో సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు అదే దాడి ఇప్పుడు మళ్ళీ జరిగింది. అంటే పక్కా పాకిస్తాన్ ఆర్మీ ఈ ఉగ్రదాడిని చేయించిందని భావించాలి మన భారతీయులందరూ కూడా. దీన్ని భారతదేశం అందరూ కూడా ముక్తంగా ఖండించి మనం భారతదేశానికి మనవంత సాయంగా ఉండి మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. మన పౌరులు ఏదైతే పౌరులు టూరిజం వెళ్ళారో వాళ్ళని అన్యాయంగా వాళ్ళని చంపటం చాలా దురదృష్టకరం. ఇంతకుముందు సైనికుల మీద వాళ్ళు దాడి చేసేవారు. సైనికుల మీద దాడి అంటే మన ఉద్యోగ ధర్మంలో మనం ఉన్నాం పోయాం అనేది మాకు చింత ఉండేది కాదు. ఇప్పుడు పౌరుల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. దీన్ని పక్కా ఖండిస్తున్నాం. దీన్ని భారతదేశం మాత్రం క్షమించకూడదు. క్షమించరాని శిక్ష వాళ్ళకి చరిత్రలో ఉండిపోయేలాగా శిక్ష విధించదని మన గవర్నమెంట్ మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు దాడి జరిగిందో అది టూరిజం ప్రాంతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ టూరిజం మీద ఏదైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయా? ఛాన్సెస్ ఉంది. టూరిజం వీళ్ళని ఆపితే వీళ్ళకి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. వీళ్ళంతా కూడా జిహాద్ అని లెగుస్తారు అని అక్కడ ఉండే పౌరులు, అందులో ఈ పౌరుల్లో కూడా వాళ్ళకి డబ్బు ఆఫర్ చేసి జిహాద్ అనే జెండా చేతికిచ్చి మన మీద అటాక్ చేయించున్నారు వాళ్ళు. అక్కడ ఉండే పౌరులు అందరూ కాదు, కొంతమంది పౌరులు. అందరిలో ఏరాలంటే చాలా కష్టం. అందరికీ దాడి ఉంటుంది. అందులో ఉగ్రవాది ఎవడు, పౌరుడు ఎవడు అనేది ఎవరికీ తెలియదు. వాడు ఆ డ్రెస్ వేసుకుని ఆ గన్న పట్టుకుంటేనే మనకు తెలుస్తుంది.
వీడు ఉగ్రవాది అని. ఇప్పుడు జరిగిన దాడి కూడా అది ఆర్మీ డ్రెస్సులో రావటం వల్ల ఎవరు గమనించలేకపోయారు. దానివల్ల ఈ మన దురదృష్టం వాళ్ళందరూ చనిపోవటం జరిగింది. చాలా బాధాకరం. పౌరులు ఎవరైనా సరే ఇది ఎక్కడికో వెళ్ళి ఎక్కడో పుట్టారు, ఎక్కడికో వెళ్ళి చనిపోయాడంటే చాలా బాధాకరం. యుద్ధం చేసి కాదు, యుద్ధంలో చనిపోయాడంటే దేశం కోసం చనిపోయాడు అనుకోవచ్చు. ఒక మామూలు వ్యక్తి చంపేశారంటే చాలా బాధాకరం. ఇది మనం అందరం కూడా ఖండించాలి ముక్తఖండంతో. జై హింద్. మీరు ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఫేస్ చేసాం. కాకపోతే అప్పుడు గాలిలో ఫైరింగ్ జరుగుతూనే ఉండేది. మేము ఎక్కడికైనా బయలుదేరి మూవ్ వెళ్ళాలంటే ఫైర్ చేసుకుంటానే వెళ్ళవలసి వచ్చేది. ఒక చోట ఇంకో చోటకు మూవ్ అయితే ఫైర్ మాకు 100 రౌండ్లకు నాడని కట్టుకుని తుపాకీ పట్టుకుని మేము మూవ్ అయ్యేవాడు. జరిగేది. క్యాజువాలిటీ వాళ్ళు అయ్యేవారు, మనకే ఎవరికైనా దెబ్బలు తగిలి కొంతమంది క్యాజువాలిటీ కూడా అయ్యారు. అక్కడి నుంచి ఏదైతే పైలుగా ఉందో అక్కడి నుంచి లే లద్దాఖ్ వెళ్ళే మార్గం ఇది. ఈ మార్గంలోనే జరిగింది ఇది. అక్కడ ఎక్కువ కూల్ కూడా ఉంటుంది. దాటితే పైలుగా దాటితే దరాజులో బాగా చలిగా ఉంటుంది. ఆ ఏరియాకి వెళ్ళాలంటే కొంచెం కష్టం. వీళ్ళకి ఉగ్రవాదులు కూడా పెద్ద క్యాంప్ ఉంది, అక్కడ ఆర్మీ ఉంది మొత్తం. ఈ యువతల ఆర్మీ కొంచెం మిసలు తక్కువ. ఏదైతే ఏరియా ఉందో కంజెస్ట్ ఏరియా, చుట్టూ కొండలు కొంచెం ఏరియానే ఉంది. అందువలన వాళ్ళు ఉగ్రవాదులు వచ్చి చేయటం జరిగింది. ఇది చాలా దురదృష్టం. మరి దీని మీద ఇప్పటికీ గవర్నమెంట్ అయితే ఇప్పటికీ చాలా కఠినమైన ఆంక్షలు అయితే విధించింది. కానీ ఇక ముందు ఇది దాడులు ఆగుతాయా, ఫుల్ స్టాప్ పడతాయని అనుకోవచ్చా? ఫుల్ స్టాప్ పడతాయి. దీనికి ఒసామా బిన్ లాడెన్ అందులోంచి తీశారు, పాకిస్తాన్లో దాక్కుంటారు. మనం ఎందుకు చేయలేం? మనకి ఫుల్ ఆర్డర్స్ ఇచ్చే ఆర్మీకి మీరు చూసుకుంటారా అంటే ఒక్క రోజులో పాకిస్తాన్ లెక్కొట్టి పడేస్తారు. అది మన గవర్నమెంటు ఇది ప్రజాతంత్రం. ఇంకా మన గవర్నమెంట్ అలా చేయటానికి ఒప్పుకోదు. ఇది చేయాలని మేము కోరుకుంటున్నాం. మన ఈ దాడి మనం ఎంతకాలం 100 సంవత్సరాలు అయిపోతుంది. 100 సంవత్సరాల నుంచి ఈ దాడులైనా మనం సహించేది. ఎంతమంది సైనికులు చనిపోయారు, ఎంతమంది పౌరులు చనిపోయారు. ఇది మన ప్రభుత్వం కూడా గవర్నమెంట్ కూడా దీన్ని ఒకసారి ఆలోచన చేయాలి. గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది. 1-2 రోజులు చాలు మొత్తం పాకిస్తాన్ మన అండర్లో తీసుకోగలదు. కాకపోతే మన గవర్నమెంట్ మరి కొంచెం ఆలోచించింది. ప్రపంచ దేశాలన్నీ కూడా కూడొస్తున్నాయి. ఇప్పుడు పక్కా దీని మీద గట్టి చర్య తీసుకుంటారంట. అక్కడికి వెళ్ళిన పౌరులు ఏదైతే టూరిజం వెళ్ళారో వాళ్ళు ఐడెంటిటీ చూసి వీడు హిందువు అయితే చంపేయాలి, ముస్లిమే కాదు అది అన్నీ అది చెప్పకూడదు. అన్నీ కూడా చెక్ చేసి వాడు బట్టలు కూడా తీసి కూడా చెక్ చేశారట. ఈ ముస్లిమ్స్కి అయితే వాళ్ళు కొంత ఏదో సుంతి అని చేస్తారట, మనకు తెలియదు అది ఉందా లేదా. అది వాళ్ళ ఖురాన్లో ఏదో పదం ఉంటుందంటే ఆ పదాలు చెప్తాడా లేదా, వాడిని చెప్పమంటే ముస్లిం అంటే చెప్పమన్నారంట. చెప్పనట్టు ఉంటే వాడిని కూడా కాల్చేసి ఈ విధంగా చేశారు వాళ్ళు. ఇది చాలా ఘోరం. ఇది కేవలం హిందువుల మీదే అటాక్ జరిగింది. భారతదేశంలో హిందువులు మేల్కోకపోతే కొంతకాలానికి హిందువులు కష్టం. భారతదేశంలో ఉండేదానికి మనం హిందువులు ఉండరు, మొత్తం ఇస్లామిక్ దేశం అయిపోద్ది. దీన్ని అందరూ కూడా గ్రహించాలి. హిందువు అన్నవాడు దీని మీద గట్టిగా మనం ప్రతి హిందువు పౌరుడు కూడా చర్య తీసుకోమని మన ప్రభుత్వాన్ని కోరుకోవాలి. మన దేశానికి ఏ కష్టం వచ్చినా మన హిందువులందరం కూడా ఏకదాటిగా ప్రభుత్వానికి గవర్నమెంట్కు మనవంతుగా మన సాయం చేయాలి మన తరపు నుంచి అని నేను కోరుకుంటున్నాను. జై హింద్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పత్తికృష్ణమ్మ. నేను 1969లో ఆర్మీలో జాయిన్ అయ్యాను. 95లో రిటైర్మెంట్ అయ్యాను. నేను జమ్మూ కాశ్మీరు, సిక్కిం, లే లదాఖ్లో కూడా సర్వీస్ చేసి రాజస్థాను 25 సంవత్సరాలు సర్వీస్ చేసి నేను రిటైర్ అయ్యాను సుబ్దార్గాను. మేము 71 వారు కూడా అటెండ్ చేసాం. కానీ అప్పట్లో కూడా వీళ్ళని పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం. ఆ టైంలో లోవర్ వరకు కూడా మేము తవిరి మన ఇండియన్ ఆర్మీ అక్కడ తవిరి వాళ్ళని దండాలు కూడా పెట్టిలాగా చేసి కొట్టి మరీ వెనక్కి వచ్చాం. అప్పట్లో ఇలా చేసాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలా గట్టిగా. ఈ వరలో పర్యాటకుల్ని ఎవరో ఎక్కడికి వెళ్ళిన దేశం చూస్తా కానీ అలాగే సరదాగా తిరుగుటాకి వెళ్ళిన వాళ్ళని కొట్టారంటే అది చాలా దారుణంగా ఉంది. వాళ్ళకి తిరిగి ఉగ్రవాదుల్ని పెంచుతున్నారు. ఆ పెంచడానికి ఇదిగా ఉన్నందుకు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనే మేము కోరుకుంటున్నాం. ఆర్మీ తరఫు నుంచి అయితే తప్పనిసరిగా దీన్ని ఖండించాలని మేము కోరుతున్నాం. దానికి ప్రధానమంత్రికి వీళ్ళకి కూడా మేము వినతి చేసేది ఏంటంటే ఇది ఇలాంటివి జరగకుండా చూడాలని, అవసరమైతే యుద్ధమైనా సరే రెడీగా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇలాంటి జరగడం చాలా దుర్మార్గంగా ఉంది. దాని గురించి ఇంతమంది
పర్యాటకులు దెబ్బతిన్నారంటే దాని గురించి ఆలోచించి మినిస్టర్లు, ప్రధానమంత్రి, హోంమంత్రి వీళ్ళంతా కూడా దాని గురించి ఖండించి మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఉగ్రవాదులు అంటే ఓన్లీ ఆర్మీ వాళ్ళకి వీళ్ళకి జరుగుతూ ఉండేది, ఇప్పుడు పర్యాటకుల మీద పడింది. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడే జరిగిందా, ఇంతకు ముందు ఎప్పుడన్నా కూడా జరిగిందా? ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. ముసల్మాన్కు హిందువులకి ఇలాగ గొడవలు వచ్చినా కానీ ఎప్పుడు బయట వారిని చూస్తాకు వచ్చిన వాళ్ళని ఇలాగ తిరుగుతాకు వెళ్ళిన వాళ్ళని పర్యాటకులని కాలుతూ చంపటం అన్నది ఎప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే అడిగి మరీ చంపారంట, మీ ఉందివా ముస్లిమా ఏంటని. మరి అలాంటిది దారుణాలు జరుగుతుంటే మనం కళ్ళు మూసుకుని ఇలాగ ఉన్నామంటే చాలా పొరపాటు. అది దాని గురించి ఖండించాలి, దాని గురించి తిరిగి జవాబు చెప్పాలని కూడా మేము కోరుతున్నాం. ఇలాంటిది ఎప్పుడు జరగలేదు, ఇదే మొట్టమొదటిసారిగా జరిగింది. ఇలాగ జరగటం అన్నది చాలా ఇదిగా బాధాకరంగా ఉంది. అలాంటిది రేపొద్దున్న ఇంకా జరగవచ్చు. ఇలాగ మనం ఊరుకున్నామంటే, కళ్ళు మూసుకుని ఉంటే అలాగే జరుగుతుంటాయి. దాని గురించి మీ మినిస్టర్లు, వీళ్ళు, ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా ఆలోచించి దీనికి ఎదురుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా చాలా కఠినాంక్షలు అయితే పెట్టింది కదా. అంటే 24 గంటల్లోపు ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, పౌరులుగా నివసించే వాళ్ళు ఉన్న, పర్యాటకులుగా ఉన్న వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోవాలని, వాళ్ళకి ఎంట్రీ లేదు అని చెప్పేసి చాలా కఠిన ఆంక్షలు అయితే పెట్టింది సింధు జలాల గురించి. కానీ వీటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటండి? వీటిని పెడతాము, ఖండించాలంటే పాకిస్తానే పెడుతుంది. ఇది మన ఇండియాలో ఉన్నారంటే వాళ్ళని ఎమ్మటే బంద్ చేసి మీరు వచ్చేయండి, లేకపోతే అటు వెళ్ళకూడదు, అలాంటివి కూడా చేయటం తప్పేది. చాలా బాధ, అలాంటి పనులు చేయకూడదు. చేశారంటే దాని గురించి చాలా బాధాకరంగా ఉంది. ఎమ్మటే ఎవరినో దేశంలో ఇటు అటు కూడా తిరుగుతూ ఉంటారు. దాని గురించి దారులు బంద్ చేసి దాన్ని ఇది చేస్తున్నారంటే దాని గురించి కూడా ఆలోచించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, మీరు ఆర్మీలో ఉన్నప్పుడు ఎలాంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉండేది అసలు? మేము ఆర్మీలో చేసాము. మేము 1970లోంచి కూడా 69లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు మేము 95లో రిటైర్మెంట్ అయ్యాం. అప్పుడు వరకు కూడా మేము చేసాం. ఎన్నో 71 కూడా అటెండ్ చేసాం. ఇంత సర్వీస్ చేసామంటే బోర్డర్లో కూడా తిరిగాం, పాకిస్తాన్కి దీనికి కూడా తిరిగాం. దాని గురించి ఏమి ఇది లేదు, చూసాం, చెందామా. ఇలాంటివి ఇప్పుడు కూడా ఘటనలు జరగలేదు. పర్యాటకులు అన్న వాళ్ళని ఇలాగ తిరుగుటాకి వచ్చిన వాళ్ళని కాలుతారంటే చాలా. అంటే పర్యాటకులకు ఇప్పుడు కాల్చారు కదా వీళ్ళు, అంటే దేన్ని మనకి ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంది, దానిని దృష్టిలో పెట్టుకుని అంటే పర్యాటకుల్ని ఇక్కడికి రాకూడదు అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇలాంటి పనులన్నీ చేశారంట. అవును, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అమర్నాథ్ యాత్ర జరుగుతుంది, ఆ జాతర గురించి చూస్తాకు వచ్చిన వాళ్ళని ఇలాగ కాల్చి చంపుతున్నారంటే దాని గురించి చాలా బాధాకరంగా ఉంది. అలాంటి పనులు చేయకూడదు. ఉగ్రవాదుల్ని ఖండించాలని మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఉగ్రవాది అన్నది అతమార్చాలని మేము కూడా కోరుకుంటున్నాం. పాకిస్తాన్కి బాగా బుద్ధి చెప్పాలనే మేము కోరుకునేది. నా పేరు గోపిశెట్టి భరతుడు. నేను మాజీ సైనికుడిని. మాది మిలిటరీ మాధవరం, తాడేపల్లిగూడెం మండలం. కాశ్మీర్లో నిన్న పహల్గావ్లో జరిగిన ఈ చర్య ఏదైతే ఉందో, ఉగ్ర చర్య, ఇది చాలా బాధాకరమైన చర్య. దీన్ని ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా నేను భావిస్తాను. వారికి ఏదైనా తేల్చుకునేది ఏదైనా ఉంటే పైనుంచి తేల్చుకోవాలి, కానీ అమాయకులైన ఒక పర్యాటక ప్రాంతానికి వచ్చిన పర్యాటకుల్ని పొట్టను పెట్టుకోవటం వారి పిరికిపంద చర్యగా నేను అభివర్ణిస్తా. తర్వాత మన భారత ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే, ఇంకా అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఇటువంటి ఉగ్రమోకల్ని మరి రాకుండా ఇంకా మరి పటిష్టమైన చర్య తీసుకోవాలని కూడా నేను భారత ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. అంటే వాళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వీళ్ళు ఆర్మీ డ్రెస్లో వచ్చి ఇలా కాలుస్తున్నారు కూడా, అప్పుడు ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా జరగడానికి ఏదైనా భద్రతా లోపం ఉందంటారా? అంటే ముందు ఒక సైనిక దుస్తుల్లో రావడానికి వారు పన్నాగం ఏంటంటే, అక్కడ మ్యాక్సిమం బోర్డర్లో చూస్తే మన పహారా కాస్తున్న ఆర్మీ సైనికులే ఎక్కువ కనపడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే పర్యాటకులైనా, అక్కడ మన ఉంటున్న మామూలు జనాంగం అయినా ఆర్మీ దుస్తుల్లో ఉన్నారంటే వీళ్ళ మన భద్రత గురించి వారు ఇక్కడ పహారా కాస్తున్నారనే ఒక భావనలో ఉంటారు. అదే ఉగ్రవాద చర్యకి ప్రతిచర్యగా వారి దుస్తుల్లో వస్తే
ఏదైతే కాశ్మీరీ దుస్తులు ఉంటాయో మరి వీళ్ళు కొంచెం అలర్ట్ అవ్వటానికి వీళ్ళు నమ్మకుండా అటు ఇటు వారు అనుకున్న టార్గెట్కి రీచ్ అవ్వడానికి కొంచెం ఆటంకం అని చెప్పి వారు సైనిక దుస్తుల్లో వచ్చి ఉండొచ్చు. అక్కడ ఏంటంటే అది పర్యాటక ప్రాంతం, అది యాక్చువల్లీ పీస్ఫుల్గా ఉంటేనే పర్యాటక ప్రాంతంగా అక్కడ ఉన్న గవర్నమెంట్ దాన్ని అనౌన్స్ చేస్తుంది. అనుకోకుండా ఈ ఉగ్రమోకలు, ఎందుకంటే వాళ్ళు ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఏదైతే జైషే మహమ్మద్ ఉందో వాళ్ళు యాక్చువల్లీ ఆటోమేటిక్గా అనౌన్స్ కూడా చేశారు ఇది మా చర్య అని చెప్పి. వాళ్ళు ఏంటంటే బిఫోర్గా వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉంటారు. మన సైనిక ఏదైతే బలగాలు ఉన్నాయో వాళ్ళు ఏంటంటే అనేక పనుల మీద బిజీగా ఉంటారు. తద్వారా వాళ్ళు ఏంటంటే అక్కడ ఇది మరి పీస్ఫుల్ ఏరియా, శాంతి విఘాతాలు లేవన్న ఒక దీని మీద వాళ్ళు అంత అలర్ట్గా ఉండవలసిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదు. అయితే మరి ఇక్కడ అనుకోకుండా ఈ చర్య జరగటం, ఇప్పుడు భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పుల్లో ఆల్రెడీ నిమగ్నమై ఉన్నారు. కొంతమందిని ఏరివేత కూడా జరిగినట్టు సమాచారం. అది అక్కడ అంటే ఎప్పుడు కూడా మనకి ఇలాగా ఉగ్రదాడి జరిగింది అని అంటే ఆర్మీ వాళ్ళ మీద జరుగుతూ ఉంటుంది, ఆర్మీ వాళ్ళు అంటాం. అలాంటిది పర్యాటకులు, అందులోని హిందువులు మీరు ముస్లింలా అని చెప్పి అడిగి దాడి చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని కూడా సపరేట్ చేసి వాళ్ళు కాల్చి వేశారు. మరి దీనిపై ఏమంటారు? అంటే ఇది నేను ఏం చెప్పదలుచుకున్నానంటే దేశంలో ఉన్న ఈ శాంతి పరిస్థితుల్ని ఒక రకంగా అల్లకల్లోలం సృష్టి భారతదేశ ఏదైతే ఇప్పుడు భారతదేశానికి ఒక శాంతియుత దేశంగా ఎప్పటి నుంచో ఒక నానుడు ఉందో అలాగే కూడా ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడానికి ఉండదు. ఇక్కడ పలు మతాలు పలు భాషల్లో ఉన్న ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. వారి దైనందిన జీవితానికి ఎప్పుడు కూడా ఆటంకం భారతదేశంలో ఉండదు. అదేంటంటే దాన్ని ఎప్పుడు కూడా మన పక్కనున్న మన పొరుగు దేశం ఏదైతే ఉందో ఈ జిత్తులు మరి పాకిస్తాన్, అది మనం ఇలాగ శాంతియుతంగా ఉన్న ఈ కార్యకలాపాలు ఏవైతే మనం చేసుకుంటున్నామో దాన్ని చూసి జీర్ణించుకోలేదు. ఎప్పుడు కూడా అడుగు అడుగునా ఏదో ఒకటి ఇటువంటి కుయుక్తి పని మనం ఎప్పుడైతే శాంతియుతంగా మనం బ్రతుకుతున్నామో ఏదో ఒక రాయేస్తే దానివల్ల మనం చేసేదైతే ఉండదో ఏదన్నా మరి ఇటువంటి నష్టం ఇది తీర్చుకోలేని నష్టం అని చెప్తాను. మరి ఇటువంటి చర్య వల్ల మనలో కొంచెం అలజడి సృష్టించి ఇది హిందువుల మీద దాడి అనే ఒక దీన్ని ఆసరాగా తీసుకుని ఇంకేమైనా అల్లకల్లోలో ఇంటర్నల్గా మనలో కొన్ని లేనిపోని దాడులు జరగడానికి ఇంకా ఒక ప్రేరేపిత కుట్రగా దీన్ని నేను భావిస్తాను. అంటే పర్యాటక ప్రాంతం దాంట్లోనూ మనకి ఇప్పుడు అమర్నాథ్ యాత్ర కూడా స్టార్ట్ అవబోతుంది. అది ఎక్కువ పర్యాటకులు రిజిస్ట్రేషన్ జరిగింది అని కూడా ప్రభుత్వం వెల్లడించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దాడి జరిగిందంటారా? అది రకరకాల కారణాలు. దీన్ని ఇప్పుడు ఎప్పటి నుంచో పిఓకే మాది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని మాకు ఇచ్చేయాలని ఎప్పుడు కాశ్మీర్ అంటూ ఉంటుందో అంటానికి దీని వెనుక ఏంటంటే బలమైన ఒక శక్తిగా పాకిస్తాన్ పనిచేస్తుంది. విడదీసేస్తే ఈ ఢిల్లీ అవతల పాకిస్తాన్ ఎప్పుడైతే కైవసం చేసుకుంటే పాకిస్తాన్కి మన ఇండియా మీద ఎప్పుడైనా యుద్ధం ప్రకటించడానికి కానీ అన్ని అనుకూలంగా ఉంటాయని చెప్పి దీన్ని ఆక్రమించుకోవడానికి ఎన్నో ఏళ్ల తరబడి ఇది పన్నుతున్న కుట్ర. దీంట్లో భాగంగా ఇటువంటి చర్యలకు పాల్పడితే ఇక్కడున్న పర్యాటకులు అలాగే హిందువులు కూడా అటువైపు వెళ్లకుండా ఇది ఒక ఏరియా అల్లకొల్లోల ఒక సృష్టిస్తున్న ఏరియా అని చెప్పి మన మైండ్లో ఎప్పుడైతే వాళ్ళు మరి ఇది చేయగలుగుతారో అప్పుడు పర్యాటకులు రాకుండా ఉంటారో. తర్వాత ఇప్పుడు భారతదేశం ఎంత ప్రయత్నించినా ప్రజలు భయపడితే ఇంకా అక్కడ చేసేది ఏమీ లేదు. అందులో భాగంగా ఈ కుట్ర జరిగిందని నేను భావిస్తాను. ఎలాంటి న్యాయం కావాలని ఇప్పుడు మీరు ఒక ఆర్మీ పర్సన్గా ఒక నార్మల్ ఇండియన్గా మీరు అడుగుతున్నారు గవర్నమెంట్ని? పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పించవలసిన బాధ్యత భారత ప్రభుత్వం పైన ఉంది. అంటే లేదని నేను చెప్పను. ఇంకా దీనికి ఏంటంటే భారత ప్రభుత్వం ఆలోచించి ఇంకా మెరుగైన మరి ఆలోచనలు చేసి దీన్ని పర్యాటకులకు ఏంటంటే మీ వెనకాల ప్రభుత్వం ఉంది, ఎటువంటి మీకు అపాయం కలగదు, ప్రమాదం కలగదు, మీ ప్రాణానికి మేము భరోసా అని చెప్పి ఒక భరోసా ఇవ్వగలిగే ఒక దీనిలో భాగంగా సైనిక బలగాల భద్రత ఇంకా పెంచి అలాగే పటిష్టమైన ఇంకా చర్యలు చేపట్టాలని నా వంతు నేను కోరుకుంటున్నాను. మీరేమన్నా షేర్ చేసుకోవాలంటే మీరు ఆర్మీలో ఉన్నప్పుడు ఏదైనా ఎక్స్పీరియన్స్ కానీ ఒక మెమరబుల్ మూమెంట్ కానీ ఏమన్నా ఉందా? ఉందండి. మేము కూడా ఆర్మీలో ఉన్నప్పుడు కుప్పవాడ అనే ప్రాంతంలో అలాగే ఈరోజు కూడా బారాముల్లాలో ఏదైతే అటాక్ జరుగుతుందో అక్కడ నేను సర్వీస్ చేశాను. అలాగే కుప్పవాడ అది టెర్రరిస్ట్ ఏరియా. మేము టెర్రరిస్టులు పట్టుకురావటం జరిగింది. వాళ్ళని ట్రీట్ చేస్తే వాళ్ళలో ఎంత డెప్త్గా డీప్గా వాళ్ళని చేస్తే వాళ్ళ నిజాలు చెప్తారన్న ట్రీట్మెంట్ ఆ ఫోర్స్లో నేను కూడా ఉన్నా.
వాళ్ళకి ఇవన్నీ కూడా మేము మాకు ఎదురుగా మేము చూసామండి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అనాదిగా జరుగుతూ ఉంటాయి. దీన్ని అరికట్టవలసిన బాధ్యత ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదైతే న్యూ టెక్నాలజీ తర్వాత ఒక ఐడియాలజీ ఉపయోగిస్తున్నారో దాన్ని మనం అప్డేట్ అయ్యి ఎప్పుడు కూడా దాన్ని నిలువరించడానికి ప్రయత్నించాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ చాలా కఠిన ఆంక్షలను పెట్టింది. సింధు జలాల దగ్గర నుంచి ఎవరైతే ఈ దాడి జరిగిన తర్వాత 24 గంటల్లో పాకిస్తాన్ పౌరులు కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఎవరైతే పర్యాటకులు కానీ ఉన్నారో వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోవాలని కఠిన ఆంక్షలు పెట్టింది. దీని మీద మీ ఒపీనియన్? వాళ్ళ వేసాలు ఏవైతే ఉన్నాయో వితిన్ 48 అవర్స్లో వాళ్ళు వెళ్ళిపోవాలని, వాఘా బార్డర్ను బంద్ చేయాలని, అలాగే సింధు జలాలు 1984లో తీసుకున్న ఒప్పందాన్ని రద్దని, ఇవన్నీ కూడా కఠిన ఆంక్షలు. ఇవి కొంతవరకు అలాగే కంటిన్యూ చేయాలి. మనకే ఇబ్బంది లేదనే వరకు కూడా దీన్ని కొనసాగించాలి. తర్వాత ఐక్యరాజ్య సమితి ప్రోద్బలంతో వాళ్ళని నిలువరించే ప్రయత్నాన్ని పైకి తీసుకెళ్ళి ఇంకా దాన్ని నిలువరించాలి. ఈ ఆంక్షలు ఇంకా కొనసాగించాలి. నన్ను అడిగితే ఎంబసీలో కూడా వాళ్ళ దగ్గర 60 అబోవ్ ఉన్న వాళ్ళని సంఖ్యాపరంగా వాళ్ళని కూడా తగ్గించారు. వాళ్ళ మీద కూడా మరి ఒక కన్ను వేసి జాగ్రత్తగా ఉండేలాగా భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. దీన్ని కొనసాగించాలని నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ పహల్గం దాంట్లో దాడి జరిగింది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని మీద ఒపీనియన్ అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ ల్యాబ్స్ అని కొంతవరకు. రెండోది ఏంటంటే ఎప్పటికప్పుడు ఇండియా ఏంటంటే ఒక సహృదయంతో సోదరభావంగా వాళ్ళు అన్నదానికల్లా ఏదో అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. అలా వదలకుండా ఫస్ట్ మన బొంబాయిలో జరిగింది, తర్వాత పుల్వామా జరిగింది, అలాగే జమ్మూ కాశ్మీర్లో కార్గిల్ వార్ అయిందంటే ఇవన్నీ కూడా ఇంటర్నల్లీ సెక్యూరిటీ ల్యాబ్స్ గురించి అవుతాయని చెప్పేసి. అంటే ఇప్పటి వరకు మీ దాడులు జరిగినాయి అన్ని కూడా ఆర్మీ వాళ్ళ మీద జరిగినాయి, కానీ ఇది మొదటిసారి పర్యాటకుల మీద జరిగింది కదా. అది కరెక్ట్. అది ఏదంటే కానీ పర్యాటకుల వారికి ఏంటంటే ఒక ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉన్నది, ఇది పహల్గామ్, సోనామార్గ్, మొత్తం అదంతా కూడా ఒక సెక్యూరిటీ విధంగా చాలా చూస్తారు. కాకపోతే అంటే అక్కడ హిల్ ఏరియా వలన హిల్ ఏరియా ఏంటంటే అన్నీ కూడా ట్రీస్ చాలా యాడ్స్ ఎక్కువగా ఉంటాయి. పైనుంచి వాళ్ళు వస్తామంటే మేము అది గ్రౌండ్లో కూడా చూసాము. వాళ్ళు పైనుంచి వచ్చి పైనుంచి వెళ్ళిపోతూ ఉంటారు, మనమేమో కింద ఉంటాం. ఆ రూట్ అంతా కూడా అందు గురించి ఏంటంటే వాళ్ళు ఒక ఉద్దేశంతో ఇండియాలో యాక్చువల్లీ ఏంటంటే పాకిస్తానే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఆర్మ్స్ అని ఆమినేషన్ కానీ ఇప్పుడు ఇంట్లో దొంగని బయటికి పంపించాలని వాడి దగ్గర అన్నీ కూడా సోర్సెస్ ఉంటేనే కదా బయటకు వచ్చేదాడు. రెండవది ఏంటంటే వాళ్ళ యొక్క ఇప్పుడు ఒక జిహాద్ మనం డూ ఆర్ డై అని అదే చచ్చినా బతికినా ఏంటి అన్నట్టుగా వాళ్ళని ట్రైనింగ్ చేస్తారు వాళ్ళకి. రెండోది అంటే వాళ్ళ యొక్క వీళ్ళు హైజాక్ చేసాడు ఒక టైంలో ప్లేన్. ఆ టైంలో కూడా అలాగే లాస్ట్లో అజిత్ దోవల్ గారు వెళ్ళి దాన్ని అంతా సంజాత చేసి మొత్తానికి ఎట్లా అయితే వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకున్నాడు. ఆ విధంగా ఏంటంటే ఎప్పుడు దీనికి యాక్చువల్లీ ఏంటంటే మిలిటరీ రూల్స్ పెట్టుకుని మిలిటరీనే దాని యొక్క చేసి ఫైనలైజ్ చేసుకుంటే పాకిస్తాన్ తోటి మనకి చాలా. కాకపోతే మోడీ గారు ఆయన యొక్క పర్యటన ముగించుకుని వెంటనే అర్జెంటుగా ఇండియాకి రావటం, అది కూడా పార్లమెంట్కి వెళ్ళకుండా ఇండియా మన ఎయిర్పోర్ట్లోనే వాళ్ళని సమావేశపరచడం, వెంటనే డిసిజన్ తీసుకుంటాం. వాళ్ళకి వాటర్ సప్లై బంద్, మళ్ళీ ఇక్కడ 48 అవర్స్లో అంతా ఖాళీ చేయటం, మూడోది ఇక్కడ వాళ్ళు ఎవరో ఉండటానికి వీల్లేదు, అది కాకుండా హై కమిషన్ వాళ్ళు కూడా ఉండటానికి వీల్లేదు. ఇవన్నీ కూడా నిబంధనలు పెడుతుంటే వాళ్ళకి మెయిన్ అంటే వాటర్ సోర్సెస్ మెయిన్. ప్రతిదానికి రావటం పోవడం అన్నది వాళ్ళకి బాగా వాటర్ కూడా అది కూడా బంద్ చేసేసారు. వచ్చే ఇది లేదు పోయేది లేదు. లాస్ట్ డేట్ 30th వరకు ఇచ్చారు ఆయన. 30th లోపల అయిపోతుంది. ఈ లోపల వీళ్ళంతా కూడా మంచి ప్లాన్ వేసుకుంటారు. అప్పుడు మనకి ఇది జరిగింది కదా సర్జికల్ స్ట్రైక్, ఆ విధంగానే ఏదో ప్లాన్ వేసుకుని చేసే విధంగా మనం ఊహించవలసిన ఇది ఉన్నదనమాట. ఇది ఏంటంటే ఇప్పుడు రెండోది ఏంటంటే ఇప్పుడు సివిలియన్ మధ్యలో కూడా పోతూ ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఎక్కువ పోతూ ఉన్నారు, పోలీసు పోతూ ఉన్నారు, బిఎస్ఎఫ్ పోతూ ఉన్నారు. కాకపోతే అంటే 1, 2, 3 అలాగనుకుంటా పోతున్నారు. అదే ఒక పువ్వు పోలీసు అలా 10 పూలు చేసి ఒకసారి మాల అవుతుంది. ఆ మాలంతా ఒకేసారి చింపేసినట్టుగాను సివిలియన్స్ని అటాక్ చేయటం, వాళ్ళు
పాపం చాలా ఏదో టూరిస్టు ఇప్పుడంతా కూడా ఈ 3 నెలలు కూడా టూరిస్టు ఎక్కువగా తిరిగే ప్రదేశాలు కాబట్టి దాని గురించి ఇండియా అక్కడికి చాలా వరకు సెక్యూరిటీ పెడితే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో మనకు తెలియదు, ఆ ఏరియాలే అటువంటివి. అందు గురించి దాని గురించి అంటే సైనికుల దుస్తుల్లో వచ్చి మరి చేశారు కదా, అంటే అంత సైనికులు మరి సైనిక సిబ్బంది ఏం చేస్తున్నారు? ఎవరైనా కానీ ఇప్పుడు అలాగే అనుకుంటారు, ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకుంటే సైనికులే అనుకుంటారు, ఎందుకు వస్తున్నారు అంటే అనుకుంటారు. వీళ్ళు ఈ సైనికుల దుస్తులు వేసుకున్నారు కదా, మరి మన సెక్యూరిటీ లోపం ఏమన్నా ఉందంటారా? ఇంత డ్రెస్ వేసుకుని వచ్చే వరకు కూడా ఏం చేయలేదు. వీళ్ళంతా కూడా కింద చూస్తా ఉన్నారు, కొండల పైనకి వెళ్ళని పని ఉండదు. ఎక్కడైతే వీళ్ళు పహల్గామ్ ఏరియా అంతా కూడా ప్లేన్గా ఒక ట్రాన్సిట్ క్యాంప్ లాంటిది అనమాట, ఒక క్యాంప్ లాంటిది అనమాట. ఎవరు వెళ్ళినా పైకి వెళ్ళినా కింద వచ్చినా కానీ అక్కడ ఒక వెయిట్ చేసి అక్కడ ఒకవేళ నిద్రపోవాలన్నా తినాలన్నా చేయాలన్నా అన్నిటికీ ఒక సౌలభ్యత అక్కడ బాగా ఉంటుంది అనమాట. అందు గురించి పహల్గామ్లో ఆ ప్లేస్లో వీళ్ళకి ఒక టూరిజంకి టూరిస్టులు ఉండడానికి ఏంటి పోవడానికి ఏంటి అన్నిటి కూడా బస్సు ఏర్పాటు చేయడం అన్నిటి బాగుంటుంది. అక్కడి నుంచి ట్రాకింగ్ వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా చూడటానికి బాగుంటుందని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేయారు వాళ్ళు. అదే హిట్ ప్లేస్ ఎంచేతంటే వాళ్ళకి పేరు రావాలి, ఎక్కడో చోట చేయాలని చెప్పేసి అందు గురించి చేశారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు గొడ్డలు తీసిన వాళ్ళు కాళ్ళ మీద కొట్టుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళు దిక్కుతోని పరిస్థితుల్లో ఉన్నారు. అందు గురించి ఏంటంటే పాకిస్తాన్ అంతా కూడా ఇప్పుడు బార్డర్ బ్లాక్ చేయటం, రాత్రి కూడా బ్లాక్అవుట్ చేశారు, మొత్తం లైట్లు ఏరియాలో ఆఫ్ చేయటం ఇవన్నీ చేశారు. ఆ ఇండియా కూడా ఎప్పుడు ఊరికినేది ఏమీ లేదు, ఇండియా మొత్తం అంత బార్డర్లో మంచి ఇది ఉంది, వాళ్ళ దగ్గర సోర్సెస్ ఉన్నాయి, అది ఒక కెపబిలిటీ ఉంది ఇండియాకి. ఒక 2 రోజులు ఇటు పెడితే చాలు పాకిస్తాన్ ఆక్యుపై చేసుకునే శక్తి ఉంది ఇండియా దగ్గర. కాకపోతే ఇప్పుడు రెండోది ఏంటంటే ఇప్పుడు జర్మనీ కానీ లేకపోతే బ్రిటిష్ కానీ లేకపోతే అమెరికా కానీ వీళ్ళంతా కూడా వెంటనే ఫోన్ చేసి మీరు ఏం చేయాలంటే అది చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. లేకపోతే ఏంటంటే యుఎన్ఓతోటే మనం ఏ వార్ చేయాలన్నా ముందర యుఎన్ఓతో సంప్రదించి వాళ్ళకి చేసి మేము ఈ కారణం చేత మేము యుద్ధం చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళకి పర్మిషన్ అయితేనే కానీ మనకి ఇది ఉండదు. రెండోది అంటే మనకి వీటో పవర్ కూడా దొరికింది యుఎన్ఓలో ఇండియాకి, ఎవరికి వీటో పవర్ ఉండేది కాదు. అటువంటి మన యొక్క థర్డ్ కంట్రీ అయిపోయింది మొత్తం వరల్డ్లో. అందులో మోడీ గారి యొక్క ఇది అవుటర్ ఇంటర్నేషనల్లో మంచి పేరు ఉంది, ఆయన యొక్క ప్లానింగ్స్ చాలా బాగుంటాయి, అందరితో కోఆపరేటివ్ అంతా కూడా. దాని గురించి ఏంటంటే ఆయన ఇదిలో ఆయన డిసిజన్ ఫైనల్ ఏం చేస్తే అది ఆయన తప్పకుండా చేస్తారు, అది చేయగల ఇది ఉందని కెపాబిలిటీ ఉందని చెప్పేసి మేము చాలా సంతోషిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఈ యొక్క పాపం దాంట్లో ఒక నేవీ ఆఫీసర్ కూడా పోయాడు, 7 days అయింది మ్యారేజ్ అయ్యి. ఆయన వినయ్ కుమార్, ఆయన కూడా వినయ్ శర్మ అనుకుంటా, ఆయన కూడా పాపం పోవడం జరిగింది. చాలా అది యొక్క బ్యాడ్ ఇది అనమాట. అదేవిధంగా మంజునాథ్ శివమొగ్గ వాళ్ళ వైఫ్ ఎదురుకుండా వీళ్ళిద్దరికి కాల్ చేయటం, వాళ్ళ యొక్క ఇంకా విపరీతమైన బాధ ఎవరికంటే కానీ చెప్పనది. కానీ ఇంకా చూసి వాళ్ళు ఎదురుకుండా కళ్ళ ఎదుట ఇలా చేసిన దానికి ప్రతి ఊళ్ళో కూడా చాలా అప్సెస్ అవుతున్నారు అనమాట. దాని గురించి మనం అంతా కూడా ఫీల్ అవ్వాల్సిన ఇది అనమాట. ఇప్పుడు ఎవరైతే ఈ దాడి చేసిన 4 వ్యక్తులు ఉన్నారో వాళ్ళ స్కెచ్ ఫోటోస్ వాళ్ళ ఫోటోస్ ని బయట పెట్టారండి. వాళ్ళని ఎలా ఇది చేయాలంటారు? వాళ్ళ ఫోటోలు అంటే పెట్టారు, వాళ్ళ వెనకాల ఎంత గ్యాంగ్ ఉందో ఎవరో తెలిసినది. ఎవరో ఒక లీడర్ ఉంటేనే కదా, ఒక లీడర్ ఉంటేనే ఏదన్నా ప్లానింగ్ వేసి ఎదురు మూవ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళని పంపించింది ఎవరు, వెనకాల ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, అందుకని తీగలాగితే డొంకంద కలుగుతుంది అన్నట్టుగా వీళ్ళని ఏంటంటే ఇప్పుడు చాలా పకడ్బందీగా అందరూ కూడా అపోజిషన్ పార్టీ ఏంటి మామూలుగా సర్కార్ ఏంటి అన్నీ కూడా మనకి ఇటువంటి టైంలో ఏంటంటే అంతా కూడా కోఆపరేట్ చేస్తారు ప్రతి ఊళ్ళో కూడా. కాంగ్రెస్ అది ఏంటంటే మన ఇంటర్నల్ మన దేశంలో మనం ఏదైనా పడతాం, కాకపోతే ఎక్స్టర్నల్ మన మీదకి ఎవరైనా పడతాం ఎవరు ఊరికారు కదా. ఇప్పుడు మాధవరం వల్లే ఎవరైనా వెళ్తున్నారు అనుకోండి ఎక్కడన్నా, వాళ్ళు ఎవరైనా కొడుతున్నారంటే వాడు మన రిలేషన్ అవన్నీ కాకపోయినా ఏంటంటే మన మాధవరం విలేజ్ మనిషి. ఆ విధంగా ఏంటంటే ప్రతి పార్టీ కూడా వీళ్ళకి సహయోగి ఇస్తుంది, ప్రతి వాళ్ళకి కోఆపరేట్ చేస్తుంది. అందుగురించి ఏంటంటే ఇది ఒక మంచి ఫైనల్ డిసిజన్ తీసుకుంటే చాలా బెస్ట్. ఈ రోజు ఇటువంటి లేకుండా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎలాంటి శిక్ష వేయాలని అనుకుంటున్నారా నలుగురిని కూడా? వాళ్ళు నలుగురిని వేస్తే కాదు, ముందర పాకిస్తాన్ మీద చేస్తేనే అటాక్ అది బాగుంటుందని మా ఉద్దేశం.
ఎందుకంటే రోజు రోజు చేస్తే కన్నా ఏదో పోయేది అప్పుడు పోతారు ఇప్పుడు పోతారు, ఒకేసారి 10 మంది పోతే అది వేరే సంగతి. రోజు రోజు పోయి 100 అయిపోతే తక్కువ ఉంది. ఏదైనా కానీ వార్ చేయాలన్నా కానీ ఫైనల్ డిసిషన్ ఎప్పుడు తీసుకుంటారంటే క్యాజువాలిటీ ఎంత అవుతుంది. ఇప్పుడు 100 మంది లేరు అనుకోండి, దాంట్లో 90% పోతే మరి నెక్స్ట్ మిగిలేదు ఎవరు ఉండరు కదా. అందుకని మ్యాక్సిమం క్యాజువాలిటీ చూసుకుంటారు, అప్పుడే వారికి డిసిషన్ ఇస్తారు. మీరు వార్ చేయడానికి మన దగ్గర అన్ని సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఫైనల్ సుప్రీం పవర్స్ మన ప్రెసిడెంట్ తోటి వాళ్ళు మాట్లాడి చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. మీరు ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఏదన్నా జరిగిందా? మేము కార్గిల్ వారు టైంలో ఉన్నాము, ఇంకా అంతా చెప్పాలి అందరికీ తెలుసున్నది. అది కాకుండా చిన్న చిన్న ఆపరేషన్స్ ఏరియాలో మేము కూడా అక్కడ తిరిగాము. రాంబండ్, బనియాల్, మొత్తం ఇప్పుడు ఈ పాల్గామ్ అన్నారు, ఇవన్నీ ఏరియాలు కూడా తిరిగి వచ్చిన వాళ్ళమే. అంతా తెలుస్తుంది కాబట్టి ఆ ఏరియా ఇప్పుడు ఈ టైం అయిపోయిందంటే మ్యాక్సిమం ఉండేదంతా ముస్లిమ్స్ అయ్యే ఆ ఏరియాలో అంతా, బార్డర్లో ఉన్న వాళ్ళంతా. వాడు బిల్టెండో లేకపోతే హిందూ ముస్లిము లేకపోతే ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళతో వీళ్ళతో ఒకటే డ్రెస్సులు ఉంటాయి, ఓ లాల్చి ఇది మొత్తం ఆ విధంగా. అందుగురించి ఏంటంటే ఎవరిని కూడా మనం పట్టుకోవాలి తెలుసుకోవాలన్న ఇది చాలా భయంగానే ఉంటుంది. ఆ మినిటం ఉంటుంది, అది ఎవరు చెప్పలేము ఎప్పుడేం జరుగుతుంది అని చెప్పేసి. కాకపోతే ఇది చాలా దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు మనం అనుకుంటాం 28 మంది అనుకుంటాం, ఆ 28 మంది మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు ఒక ఫ్యామిలీకి. లెక్కేసుకోండి, ఈచ్ వాళ్ళు ఒక 1 person into 4, వన్ ఫ్యామిలీకి ఎంతమంది అయిపోయారు. ఆ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకుని వాళ్ళకి భగవంతుడు ఆత్మశాంతి కలగాలని మాధవరం మిలిటరీ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. అందరినీ కూడా సంతోషంలో చూడాలని భగవంతుడు అనుకుంటున్నాం. ఆ మోడీ గారు ఏ డిసిషన్ తీసుకున్నా కానీ మనందరికీ కూడా మంచిదని మేము అనుకుంటున్నాం.